కాకినాడ జనసేనలో కలకలం. మాజీ మేయర్ సరోజ జనసేనకు రాజీనామా చేశారు. చేస్తూ నాదెండ్ల మనోహర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారామె. ప్రతిగా జనసేన నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కోవట్ నాదెండ్ల మనోహర్ గారు జనసేన కాపుల పార్టీ కాదు, ఇది 100% కమ్మోళ్ళ పార్టీ అండి. కొత్తగా వచ్చి టికెట్లు పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి మేము వెనకాల ఊడిగం చెయ్యాలా? రాజకీయ అవసరాల కోసం వచ్చారు, ఎమ్మెల్యేలు అవడం కోసం వచ్చారు. ఆ అవకాశం ఉంటుందేమో ప్రయత్నించారు. లేనేటప్పటికీ ఒకటి విమర్శలు చేయాలి కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఈ రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలే తప్పితే. పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఆత్మాభిమానం అని మాట్లాడతారు కదా. ఒక జెండా, దేశపు జెండాకున్న పొగరు ఆయనకుంటే ఆ దేశంలోనే పుట్టిన మహిళగా నాకు కూడా అదే పొగరుంది. నాదెండ్ల మనోహర్ అనే టోల్ గేట్ ట్యాక్స్ బద్దలు కొట్టుకుని ఈరోజు బయటకు వచ్చారని చెప్పేసి ఫ్యూచర్లో కూడా బద్దలు కొట్టి ఆయన ఓడించే వరకు కూడా మేము నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, త్యాగాలు తప్పవని చెప్పారు. తాను సైతం త్యాగం చేయాల్సి వస్తే చేయాల్సిందే. నిజంగా కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి వచ్చినట్టయితే, ఎందుకంటే మేమంతా ఉన్నాం, మేము ఇంకా ఆవిడకన్నా ముందు నుంచే పనిచేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆయనను ఓడించడానికి వేరే వ్యక్తులు ఎవరు రావక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళే ఆయన ఓడిస్తారు. క్లియర్గా కూడా అది ఓపెన్గా కనిపిస్తున్నటువంటిది. మనందరం చూసుకున్నట్లయితే పిఠాపురం నియోజకవర్గం ఎవరైతే గెలుస్తారో దానికి ఆపోజిట్ గవర్నమెంట్ ఏర్పడుతుంది అనేది ఓపెన్గా తెలిసిన విషయం అందరికీ కూడా. ఇప్పుడు అదొక సెంటిమెంట్ అది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని అలాంటి నియోజకవర్గానికి పంపించే ఏర్పాటు చంద్రబాబు నాయుడు చేశారన్న విషయం అన్న వెంటనే మనం అర్థం చేసుకోవచ్చు. టీడీపీ సీట్లు ఇన్నే ఇచ్చింది అని చెప్పని కొన్ని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. కానీ టీడీపీ ఇవ్వటం కాదు, పవన్ కళ్యాణ్ గారు అడగలేదు. పవన్ కళ్యాణ్ అడిగింది 24, సో బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి 21. ఆ 21 కూడా గెలిచే సీట్లే. ఏదైతే గతం 2019తో పోల్చుకుంటే 2019 క్రైటీరియా చూసుకుంటా దాంట్లో ఏదైతే హైయెస్ట్ స్ట్రైకింగ్ రేట్ ఉందో ఆ హైయెస్ట్ స్ట్రైకింగ్ రేట్ ఉన్న సీట్లు మాత్రమే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఖచ్చితంగా 99% విజయం సాధించాలని ఉద్దేశంతో తీసుకున్నారు. లేడీస్లో చూడాలని కోరుకుంటున్నాను. లేడీస్ని ఎప్పుడు కూడా ఎమోషనల్లీ చాలా వీక్, వాళ్ళు తొందరగా కనెక్ట్ అవుతారు అని పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించడం కూడా నేను విన్నాను. అంటే లేడీస్ మీద అంత తక్కువ అభిప్రాయం ఉన్నప్పుడు ఝాన్సీ రాణి గారి పేరు చెప్పి వీర మహిళా విభాగాన్ని ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారు? వాళ్ళని ఒక పని వాళ్ళ కింద యూజ్ చేయడం కోసం మాత్రమే ఈరోజు వీర మహిళా విభాగం ఉంది. ఇక్కడ మాత్రమే వీర మహిళ అని చెప్పి గర్వంగా చెప్పుకునే మహిళా విభాగం ఇది. సో ఎవరైనా ఒక ఇండివిజువల్స్ అసంతృప్తి పొందొచ్చు. సో అంతే తప్ప ఇక్కడ మహిళలకి అన్ని పార్టీల కన్నా, మొత్తం దేశంలోని అన్ని పార్టీల కన్నా ఎక్కువ మర్యాద ఇచ్చేది అని గర్వంగా చెప్పుకునే విభాగమే మహిళా విభాగం. చెట్టి ప్రజలు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనకి రాజ్యాధికారం కావాలి అనుకుంటే మనం ఎమ్మెల్యేలు అవ్వాలి, మనం మినిస్టర్లు అవ్వాలి, మనం ఎంపీలు అవ్వాలి. అంతేగాని ఎవరికో ఎప్పుడు ఊడిగం చేస్తూనే కూర్చుంటే ఇంకా మాకు రాజ్యాధికారం అవసరం లేదా? ఇంకా ఇవ్వరా మాకు రాజ్యాధికారం? బీసీ కులాలను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేద్దాం అనుకుంటే మాత్రం జనసేన పార్టీలో కుదరదండి. ఎందుకంటే మీరు వేరే పార్టీల్లో ఎందుకో ఈ కులాల గురించి రాదు, కానీ జనసేన పార్టీ విషయంలో మాత్రం ఎందుకో కులాల గురించి బలంగా తీసుకొస్తారు. బీసీని కాబట్టే నాకు ఇవ్వలేదు అనే మాట చాలా అవాస్తవం, తప్పుడు మాట అది. జనసేన పార్టీ అనేది ఒక రెసిడెన్షియల్ కాలేజ్ అండి. అది అటెండెన్స్ వేసుకోవడము, సెల్లలు బయట పెట్టి మీటింగ్లకి వెళ్ళడము, ఒక కార్పొరేట్ ఆఫీస్ లాగా మెయింటైన్ చేస్తారు దాన్ని. ఈరోజు గుర్తొచ్చిందా? ఇంతకుముందు ఏమైంది? ఇప్పుడే ఏమైనా డబ్బులు తీసుకున్నారా? నిజంగా మీకు ఆయన తీసుకున్నారా అని ఉంటే నిరూపించండి. ఇదివరకు నిరూపించాల్సింది కదా. కానీ ఈరోజు మీరు బయటకు వచ్చి చెప్తుంటే అది నమ్మశక్యంగా లేదు, ఎవరు నమ్మే పరిస్థితి కూడా ఉండదు.